ఆయన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఒక్కడే, నోవహు కాలానికి దేవుడు లోకానికి అంతటా దేవుడుగా ఉన్నాడు. అయితే తర్వాత అనగా జలప్రళయం ముగిసిన తరువాత యాకోబు గర్భాన పుట్టుకు వచ్చిన వారికి ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలుల కాలంలో అన్యజనులకు దేవుడుగా లేడు. మరి అన్యజనుల పరిస్థితి ఏంటి? వారికి తీర్పులు ఎలా? తరువాత 400 సంవత్సరములు చీకటి కాలం. అప్పుడు ప్రజలు ఎవరిని సేవించాలి? వారికి తీర్పులు ఎలా? క్రీస్తు పుట్టుకతో సర్వలోకానికి దేవుడు ఒక్కడే అని ఇప్పుడు అన్యజనులకు అందరికీ ఒక్కటే ఆజ్ఞలు. ఈ విధంగా దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి దేవుడుగా ఉండకుండా ఏమిటి ప్రణాళిక? ఆది నుండి నేటి వరకు తీర్పులు ఎలా ఉంటాయి? ప్రారంభ కాలంలో ఆదాము తొలి మానవుడైతే ఆదాముకు తన్ను తాను దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఆ విషయం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి చల్లపూట ఆయన వచ్చే వారితో మాట్లాడటం, వారిని కన్నాడని, వారితో సంభాషించటం, ఇవన్నీ తరచుగా జరుగుతూ ఉండేవి. ఆదాము పొరపాటు చేయక ముందు నుంచి ప్రతి చల్లపూట అనే మాట బైబిల్లో ఆదికాండంలోనే మనం చూడగలం. అంటే ఏదైనా తోటలో వారిద్దరిని చేసిన తరువాత వారిద్దరూ కూడా అనేక మందికి వారు ఆది తల్లిదండ్రులుగా ఉండాలి అన్న విషయాన్ని ఆయన తెలియజేశాడు. అందుకే వారిని ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించండి అని ఆదేశించాడు. ఆ ఆదేశంలోనే అర్థమవుతుంది ఆయన సంకల్పం ఏంటో అన్నది. మరి ఆయన ప్రతిరోజు వారితో మాట్లాడడం విషయంలో ఏం చేశాడో అన్నది కానీ మనం చూడగలిగితే ఆదికాండంలో ఒకసారి చూద్దాం ఏమని రాయబడిందో. ఆదికాండంలోనే మరి మొదటి ప్రారంభ అధ్యాయాలలో చూద్దాం ఒకసారి మనం. ఆదామును కనటం, ఆ తరువాత ఆయనను ఒంటరిగా ఉండకూడదని జంటగా ఆది తల్లిని అవ్వను ప్రకటెముక ద్వారా తయారు చేసి ఇవ్వటం, ఇది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయానికి వెళితే 8వ వచనాన్ని చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అనే మాట ఉంది. దేవుడైన యెహోవా స్వరము మాట విని అంటే ఆయన స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. అంటే చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అంటే ఆయన రావటం, చల్లపూట వారి మధ్య సంచరించటం, మొదటిగా వారిని ఆశీర్వదించటం, తన సంకల్పాన్ని వారికి తెలియచేయటం, తను దేవునిగా వారికి పరిచయం చేసుకోవటం, ఇదంతా జరిగింది. కనుక ఆదాముకి దేవుడెవరో తెలుసు, అవ్వకి తెలుసు. ఎందుకంటే దేవుడే స్వయంగా ఆయన పరిచయం చేసుకున్నాడు. తండ్రిగా పరిచయం చేసుకున్నాడు ఆయన, సృష్టికర్తగా పరిచయం చేసుకున్నాడు ఆయన. నా మాట మీరు వినాలి అనే ఆదేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కనుక వాళ్ళకి దేవుడు తెలిసినప్పుడు అందరికీ తండ్రి అయిన దేవుడు, పూజించవలసిన దేవుడు ఒక్కడే అన్నది నిజమైతే వారు ప్రారంభంలోనే దేవుణ్ణి వారు తెలుసుకున్నారు. కనుక వారు తమ పిల్లలకు దేవుని గురించి వారు తెలియజేశారు. కనుకనే నోవహు కాలానికి వచ్చేసరికి నోవహు ఎలా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది? నోవహు యథార్థవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, ఆ తరంలో నీతిమంతుడుగా నోవహు మనకు కనబడుతున్నాడు. ఆదికాండం చూడండి ఒకసారి, 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు అక్కడ? నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. 8వ వచనం చూద్దాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అంటున్నాడు. చూడండి, కృప పొందినవాడు అంటే దేవుని దృష్టిలో ఎందుకు కృపనొందినవాడుగా ఉన్నాడు, ఎందుకు ఉండగలిగాడు అంటే ఆదాము అవ్వల ద్వారా చెప్పబడిన దేవుని గూర్చిన సందేశం, సమాచారం ఏమండి
ఆదాము ద్వారా నోవహు వరకు వచ్చింది కనుకనే నోవహు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఏ దేవునినైతే వాళ్ళు పూజించారో, ఏ దేవుణ్ణైతే వాళ్ళు సంభాషణ చేశారో, ఏ దేవుణ్ణైతే వాళ్ళు విశ్వసించారో ఆ దేవుని యందలి విశ్వాసం నోవహులో కూడా కనబడుతుంది కనుకనే ఇక్కడ నోవహు దగ్గరికి వచ్చేసరికి నోవహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడు ఆయనను, నోవహు వంశావళి గూర్చి చెబుతూ నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు అన్నాడు. అంటే దేవునితో కూడా నడవడము అంటే ఏంటి అక్కడ అర్థం? దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా, ఆదేశానుసారముగా నడిచేవాడు అని అక్కడ మనకు అర్థమవుతుంది స్పష్టంగా. కనుక దేవుడు నోవహుతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు, లేదా నోవహు దేవుని గూర్చి పూర్తి అవగాహన కలిగిన వాడుగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కనుక వారి మధ్య దేవుడు తను పరిచయం చేసుకోలేదనో, దేవుని గురించిన అవగాహన లేదనో అనుకోవటం తప్పు. లోక సంబంధమైన హిస్టారికల్ ఈ ఈవెంట్స్ని మీరు పట్టించుకోకండి, ఎందుకంటే ప్రపంచ చరిత్ర తప్పు, బైబిల్ చరిత్ర నిజం. ఎందుకంటే సృష్టికర్త ఆయనకు తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అన్నది. ఇప్పుడు ప్రపంచ చరిత్రను మనం ఆలోచిస్తే అండి, ఏకకణ జీవి నుంచి మనిషి పుట్టుకొచ్చాడు అంటున్నాడు. అది రైటా? వాళ్ళకి ఏం తెలుసండి హిస్టరీ, వాళ్ళకి ఏం తెలుసండి శాస్త్రం. కనుక మానవుడు ఊహించినది అంటే ఏకకణ జీవి నుంచి మానవుడు పుట్టాడు అని. ఈ ఏకకణ జీవి కూడా సముద్ర గర్భాల్లో నుంచి వచ్చింది. ప్రారంభ జీవం అనేది సముద్రంలో ఆరంభమైంది కనుక సముద్రంలో నుంచే మనిషి వచ్చాడు. అంటే ఏకకణ జీవి బహుకణాలుగా మారి అలాగ జంతువులుగాను, ముందు చేపగాను, ఆ తర్వాత రకరకాలుగా పరిణామాలు చెంది, ఆ తర్వాత కోతి, డార్విన్ సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం, ఆ తర్వాత చివరిగా మనిషి. కనుక అండి ఇదంతా కూడా ఈ ప్రపంచ చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పిన పచ్చి అబద్ధాలు అని బైబిల్ బట్టి మీరు చెప్పాలి. అది రైట్ కాదు. కనుక ఏదో లోక సంబంధంగా ఏదో పుస్తకాలు రాశారు, వారేదో శాస్త్రవేత్తలు, వాళ్ళకి ఏదో జ్ఞానం ఉంది అని మీరు అనుకుంటే పొరపాటు. వాళ్ళు జ్ఞానం లేని బుద్ధిహీనులు. వాళ్ళకి జ్ఞానం చెప్పవలసింది క్రైస్తవుడు నువ్వు. ఎందుకంటే వాళ్ళకి గతం తెలీదు, వాళ్ళకి భవిష్యత్తు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వర్తమాన కాలంలో మాత్రమే జీవిస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందున్నవి మాత్రమే వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందనో, లేదా ముందున్న కాలంలో ఏం జరిగింది అని భూతకాలంలో ఈ వాళ్ళకి తెలీదు. అది బైబిల్లో మాత్రమే వ్రాయబడింది. ఆ బైబిల్ని వాళ్ళు నమ్మరు. ఒక మత గ్రంథంగా ముద్రించి కేవలం కొందరి విశ్వాసాలకు సంబంధించిందిగానే ఈ రోజుకి బైబిల్ పట్ల ఆ రకమైన ఒక అభిప్రాయం ప్రపంచ దేశాల్లో ఉంది. కనుక దేవుడు అన్నవాడు పరిచయం చేసుకున్నాడు, దేవుని గురించిన అవగాహన వాళ్ళందరికీ ఉంది. కాబట్టి ఏదో ఆదిమానవుడు రాళ్లతో నిప్పంటించుకునేవాడు, ఏమండి బట్టలు వేసుకునేవాడు రానివాడు అని ఈ లోక సంబంధంగా చరిత్రకారులు చెప్పిన అబద్ధాలను మీరు నమ్మకండి. మొదటి ఆదాము వివేకవంతుడు కాదా? మొదటి ఆదాము జ్ఞానవంతుడే. ఆదామును దేవుడు తన స్వరూపంలో చేసినప్పుడు అంటే బుద్ధిహీనుడుగాను, ఏమండి లేదంటే ఏదో ఏమంటారు దాన్ని కేవ్ మ్యాన్ గాను, ఏదో గుహలలో జీవించేవాడుగా, అనాగరికుడుగా, మనిషి అనాగరికుడుగా ఉండేవాడు అన్నది. అంటే ఈ రోజున నాగరికతను బట్టి పోలిస్తే మొదట్లో విమానం లేకపోవచ్చు, కానీ అతడు ప్రకృతికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రకృతి పైన అవగాహన కలిగిన వాడుగా ఉన్నాడు, కుటుంబ వ్యవస్థ పైన అవగాహన కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఆదాము దగ్గర నుంచి చరిత్ర ఎలా మొదలైందో, వాళ్ళు ఎవరు నమ్మారు అన్నది ఏమండి బైబిల్ చరిత్రను బట్టి చూస్తే దేవుడు తను పరిచయం చేసుకున్నాడు. కనుక దేవుడు నమ్మడం అన్నది మొదటి నుంచి తొలి మానవుని నుంచి వస్తున్న విధి. కానీ దేవుడు ఉన్నాడు అన్న నమ్మకాల మధ్య కూడా దేవుడు నమ్మలేని దౌర్భాగ్యులు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాత్రం లేరా చెప్పండి? ఇప్పుడు ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం మంది మరి దేవుడు నమ్మిన వాళ్ళుగానే ఆస్తికులుగానే కనబడుతున్నారు. కానీ నాస్తికులు బహు కొద్ది మంది, అయినా వాళ్ళు లేకుండా పోలేదు, ఉన్నారు. అంటే ఇలాంటి ఆధునిక యుగంలో కూడా దేవుడు నమ్మని వారు ఉన్నప్పుడు మరి ఆ కాలంలో ఆదాము చెప్పినంత మాత్రాన కుటుంబ వ్యవస్థ విస్తరించిన తర్వాత అందరూ దేవుడు ఉన్నాడు అని ఉనికిని గురించి నమ్మేవాళ్ళు ఖచ్చితంగా అందరూ ఉన్నారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది నమ్మకపోవచ్చు, అపనమ్మిక. ఏదో దేవుడు ఉన్నాడని మా తాతయ్య చెప్పాడండి, దేవుడు ఉన్నాడా? కనుక దేవుడు ఉన్నాడు అన్న ఉనికి
ప్రారంభ మనిషి నుంచి అందరికీ తెలుసు, అది నోవాహుకు వచ్చింది, ఆ తర్వాత అబ్రహాముకు వచ్చింది. అబ్రహాము తర్వాత సహోదరుడు అడుగుతున్నట్లుగా ఏమండి ఇశ్రాయేలు కాలం వచ్చేసరికి అక్కడ నిబంధన అనేది ఇవ్వటం జరిగింది. అంతవరకు నిబంధన లేనివారుగానో దేవుడు లేనివారుగానో ఉన్నారనుకుంటే పొరపాటు సుమా. వాళ్ళందరూ దేవుని గూర్చిన అవగాహన కలిగిన వారుగానే ఉన్నారు. మరి అబ్రహాము దేవుడు నమ్మలేదా? మరి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నువ్వు రా అని ఊరన పట్టణం నుంచి పిలిచినప్పుడు వచ్చేసాడు ఆయన. అంటే దేవుడు నమ్మాడా? నమ్మాడు. గౌరవించాడా? గౌరవించాడు. అసలు దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు అన్న సందేహాన్ని ఆయన వ్యక్తపరచలేదు. తన కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను రమ్మంటున్నాడు, నేను వెళతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే దేవుని గూర్చిన నమ్మకాలు వాళ్ళ మధ్య ఉన్నాయి, అది ఒక్క దేవుని గూర్చిన నమ్మకాలు. ఇక మనుషులు అంటారా, దేవుళ్ళ మధ్య దేవుణ్ణి నమ్మిన వాళ్ళుగా ఉండవలసిన వీళ్ళు అనేక మంది దేవుళ్ళు సృష్టించుకున్నారు అన్నది మనకు తెలుసు ఈరోజు. ఎందుకంటే ప్రాంతానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఏమండి ఇలా రకరకాల దేవుళ్ళు ఈరోజు సమాజంలో వెలిసారు. ఇప్పటికీ అనేక మంది కొత్త దేవుళ్ళు కూడా వెలుస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుని గురించిన అవగాహన లేదు అని మాత్రం ఒకళ్ళు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇశ్రాయేలు కాలంలో అన్యజనులకు దేవుడు లేడు, మరి అన్యజనుల పరిస్థితి ఏంటి, వారికి తీర్పులు ఎలా, తర్వాత 400 సంవత్సరాల చీకటి కాలం, అప్పుడు ప్రజలు ఎవరిని సేవించాలి, వారికి తీర్పులు ఎలా, క్రీస్తు పుట్టుకతో సర్వలోకానికి దేవుడు ఒక్కడే అని, ఇప్పుడు అన్యజనులకు అందరికీ ఒక్కటే ఆజ్ఞలు, ఈ విధంగా దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి దేవుడుగా ఉండకుండా ఏమిటి ప్రణాళిక అంటే, నాన్న నువ్వు అడిగిన ప్రశ్నలో ఆయన ప్రణాళికలో అందరికీ దేవుడు అన్న విషయాన్ని ఎప్పుడూ ఆయన వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను. అది కీర్తన గ్రంథం 145వ కీర్తనలోని 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 145వ కీర్తనలోని 9వ మాట. అక్కడ ఏమంటున్నాడు? యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంటే ఆయన అందరికీ ఉపకారిగానే ఉన్నాడు, దేవుడుగానే ప్రారంభకాలం నుంచి ఆయన ఉన్నాడు. మరి లేని కాలం ఏదో ధర్మశాస్త్రం అనేది లేదు కాబట్టి దేవుడు లేడివారుగా, దేవుని ఎరుగని వారుగా ఉన్నారు అని మీరు భావించడం పొరపాటు. ఎందుకంటే అప్పటికే నీతి, న్యాయం, ధర్మం అనేది దేవుడు వాళ్ళకి చెప్పాడు. తమ్ముడు హెబెల్ని కయ్యను చంపినప్పుడు ఏమిటి నువ్వు చేసిన పని? ఇప్పుడు ఎందుకు హేబెలు పారిపోవాల్సి వచ్చింది చెప్పండి అంటే, తన తమ్ముడిని చంపటం అనేది ఒక తప్పుగా తనకు తానే తెలిసిపోయింది. అంటే నీ తమ్ముడు నువ్వు చంపకూడదు, నరహత్య పాపము అనేది తెలిసింది గనుకనే అతను పారిపోయాడు. తల్లిదండ్రులకు దేవుడికి భయపడి యెహోవా సన్నిధి నుంచి వాడు పారిపోయాడు కయ్యను. అంటే పారిపోయాడు అంటే తప్పు చేశాను అన్న భీతి వాళ్ళు లేదా? అంటే ఇది తప్పు అన్నది అంటే ఏదో ఆదిమానవుడు కాబట్టి వాళ్ళంతా కూడా ఒకరినొకరు చంపుకోవడం అనేది అప్పుడు చట్టం లేదు కనుక వాళ్ళందరూ ఏది చేసినా చెల్లిపోతుంది అని మనం అనుకుంటే ఎలా? కాదు. కయ్యను పారిపోయాడు అంటే తమ్ముడిని చంపినందుకు పారిపోయాడంటే తాను చేసింది తప్పు అనే విషయాన్ని తెలుసుకున్నాడు కనుకనే. అంటే మంచి చెడులు తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. ఇది ధర్మం, ఇది అధర్మం అనే సంగతి తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. అయ్యో దేవుని దృష్టిలో నేరం చేశాను అన్న విషయం తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. అందుకే అతను పారిపోవలసి వచ్చింది. కనుక ఏ రోజు దేవుని ధర్మశాస్త్రం లేనిదని అనుకోకండి. ఇశ్రాయేలీల కంటే ఇశ్రాయేలీలకు ఇవ్వబడడంలో ఉద్దేశం ఆయన ప్రణాళిక. ఒక జనాంగాన్ని ఎన్నుకొని వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వటం వల్ల ఎంతమంది దేవుని చట్టానికి లోబడుతున్నారు అన్నది భావితరాలు అంటే మనం ఆ రోజు ఇశ్రాయేలుకి ఇవ్వటం వల్ల ఈరోజు మనకు జ్ఞానోదయం కలగడానికి వారికి సంభవించిన సంఘటనలన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడం కోసం వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాళ్ళకంటూ కొన్ని విధులు పెట్టాడు. చేయడం వల్ల ప్రయోజనం, చేయకపోవటం వల్ల వాళ్ళకి వచ్చిన శిక్ష, ఇవన్నీ కూడా ప్రపంచానికే పాఠాలు నేర్పించాడు. అందుకు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలాగని మిగిలిన వాళ్ళకు లేరు అనుకుంటే కూడా పొరపాటు. రోమీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు చదివాను. ఈ మాట మరొకసారి నేను చదివి వినిపిస్తాను. మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములను వ్రాయబడినట్లు. ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రానుసారం తమ హృదయములందు వ్రాయబడి ఉన్నట్టుగా
చూపుచున్నారు. కనుక దేనిని బట్టి వాళ్ళకి ఉంటుంది? వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన క్రియలే వాళ్ళ మనస్సాక్షిని బట్టి. అదే వాళ్ళకి ధర్మశాస్త్రం. దేవుడు ఆ రోజు వాళ్ళకి నేర్పించాడు సమాజంలో ఇది మంచి, ఇది చెడు. ఆయన మంచి చెడు అన్నదే కదా చట్టం. ఏది మంచి ఏది చెడు అన్నదే చట్టం అని మీరు అనుకుంటే ఏమంటే నాగరికత అంటే మంచి చెడులని ఎరగటమే నాగరికత అని మీరు అనుకున్నప్పుడు అంతే కదండి. ఒకరిని అన్యాయంగా తీసుకోవటం దొంగతనము అన్నది చెడు అయినప్పుడు, ఈ చెడు మనకు ఎలా తెలిసింది? ఇది నాగరికత కాబట్టి ఎవరిది మనం ఆశించకూడదు అనేది తెలుసుకున్నప్పుడు, ఈ నాగరికత మొదటిలో మానవుడు అనాగరికుడుగా ఉండేవాడు అన్న మాట అబద్ధం. వాళ్ళకు కూడా మంచి చెడులు తెలుసు, దేవుడు తెలియజేశాడు. ఇది ప్రారంభంలోనే ఆదికాండంలోనే దేవుడు చెప్పేశాడు. ఏమని? ఆదాము మంచి చెడులను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడు ఆయను. అంటే ఆదాముకు మంచి చెడు తెలుసా? ఆ రోజే తెలుసు ఆదాముకి ఆ రోజే తెలుసండి. అంటే చట్టం, ధర్మశాస్త్రం, విధి, ఇది మంచి ఇది చెడు, ఇలా చేస్తే మనం మంచి, ఇలా చేస్తే అది చెడు అనే సంగతి ఆ రోజే ఆదాముకు తెలిసిపోయింది, అవ్వకు తెలిసిపోయింది. వారి గర్భాన పుట్టిన పిల్లలకి, వారి పిల్లల పిల్లల పిల్లలకి, తర్వాత పుట్టుకొస్తున్న వాళ్ళందరికీ కూడా తొలి మానవునికే తెలియజేసినప్పుడు ఏమండి? కనుక అనాగరికులను మీరు ఎలా అంటారు? వాళ్ళకి చట్టం లేదని మీరు ఎలా అంటారు చెప్పండి? ఏది ఇశ్రాయేలుకి మాత్రమే రాయబడిన ధర్మశాస్త్రం ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు తీర్పు పొందుతారని ఒక మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 15వ వచనం కదా చదివాం మనం, పై వచనం చదువుదాం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కదా అని మీరు అనుకోకండి. వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా అన్ని జనులు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే ఇశ్రాయేలు కానివారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ లెక్కల్లోకి వస్తారు. స్వాభావికముగా ధర్మశాస్త్రములో దేవుడు చెప్పిన సంబంధమైన క్రియలను చేసిన ఎడల, అంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడుట రాదు, నీ పొరుగువాని ఆశించకూడదు, ఇవన్నీ మంచి చెడు దేవుడు చెప్పాడు. ఇది మంచి ఇది చెడు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఆ మంచి చెడుల ప్రకారంగా ఇశ్రాయేలు కానివారు ప్రపంచంలో ఏ జనాంగమైనా చేస్తే వాళ్ళ గురించి ఏమన్నాడు? వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే వాళ్లకు కూడా ధర్మశాస్త్రం అప్లై అవుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏదో మరి మోషే ద్వారా సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలని మీరు అనుకోకండి. మంచి చెడులే ధర్మశాస్త్రం అండి. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకున్నప్పుడే అదే మనిషికి ధర్మం, అదే మనిషికి శాస్త్రం, అదే మనిషికి న్యాయం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ముందు చీకటి కాలమనో ఇశ్రాయేలీయుల తర్వాత ధర్మశాస్త్రం లేని కాలం అనుకోకండి. ఆదాము మొదలుకొని క్రీస్తు వచ్చినంత వరకు కూడా ఏది మంచి ఏది చెడు అనే సమాచారాన్ని ఆదాము నుంచి దేవుడు తెలియజేశాడు. అది తెలుసుకొని బ్రతికినవాడు దేవునికి విధేయుడు, అది తెలుసుకొని తృణీకరించి బ్రతికినవాడు దేవుడికి అవిధేయుడు. కనుక చట్టరీత్యా దేవుని చట్టానుసారంగా అతడు తీర్పరిగా వాళ్ళకి తీర్పులు అడిగా కదా నాన్న, తీర్పులు అప్లై అవుతాయని. అవును, వారి క్రియలను బట్టి వాళ్ళకి తీర్పులు అప్లై అవుతాయి. కాబట్టి వాళ్ళకి లేదు, చట్టం లేదు కాబట్టి అని వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు అనుకోవడం మాత్రం పొరపాటు నాన్న. వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు, అదే మంచి చెడుల జ్ఞానం. ఓకే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే. తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కోసమే ఎదురు చూశాడు.